అక్షయ తృతీయ దీన్ని అక్తి లేదా అకాతీస్ అని కూడా అంటారు. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలో ఇది కూడా ఒకటి. ఈ పండుగను భారత్తో పాటు నేపాల్లో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చాంద్రమాన మాసం శుక్లపక్షం 3వ రోజు ఈ పవిత్రమైన పండుగ వస్తుంది. అక్షయ అంటే శాశ్వతమైనది అని అర్థం. తృతీయ అంటే మూడోది. అక్షయ తృతీయ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అక్షయ తృతీయ మే 10న వచ్చింది. ఆ రోజు ఉదయం 4:17 నుంచి మే 11 తెల్లవారుజాము 2:50 వరకు ఈ తిథి ఉంటుంది. అక్షయ తృతీయ కోసం పూజా ముహూర్తం మే 10న ఉదయం 5:13 నుంచి 11:43 వరకు ఉంటుంది. అక్షయ తృతీయ ఈ సమయంలో ప్రారంభించిన ఏదైనా శుభకార్యం శ్రేయస్సు, విజయాన్ని తెస్తుందని నమ్ముతారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. తాజా పనులను ప్రారంభించడం లేదా పెట్టుబడులు పెట్టడం లాంటి విషయాలలో ఈ రోజు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. అక్షయ తృతీయ నాడు ఉపవాసం చేయడం వల్ల అదృష్టం, శ్రేయస్సు, విజయాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా మనస్సు, శరీరం, ఆత్మను శుద్ధి చేసి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చని నమ్ముతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు లేదా రోజంతా ఉపవాసం పాటించవచ్చు. కొంతమంది మంచినీరు కూడా తీసుకోకుండా ఉపవాసాన్ని పాటిస్తారు. మరికొందరు పండ్లు, పాలు తీసుకుంటారు. అక్షయ తృతీయ హిందూ మతంలో వివిధ ముఖ్యమైన నమ్మకాలు, ఆలోచనలు కలిగి ఉంది. ఈ పండుగను జరుపుకోవడానికి కొన్ని కారణాలను వివరిస్తారు పండితులు. రేణుకాదేవికి జన్మించిన శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముని జన్మదినంగా ఈ పండుగను జరుపుకుంటారు. అటు గంగామాత స్వర్గం నుంచి భూమికి దిగివచ్చిన రోజును గుర్తిస్తూ ఈ రోజున పవిత్రమైన గంగానదిలో స్నానం చేస్తారు భక్తులు. దీని వలన వారి పాపాలు, అపరాధాల నుంచి శుద్ధి విమోచనం లభిస్తుందని చెబుతారు. ఒకనాడు విష్ణుశర్మ అనే పేద రైతు తన కుటుంబంతో ఒక కుగ్రామంలో ఉండేవాడు. అతను రోజు కష్టపడి పనిచేసేవాడు, కానీ తన కుటుంబాన్ని పోషించడానికి ఎప్పుడూ సరిపడే సంపద ఉండేది కాదు. ఒకరోజు అతను అక్షయ తృతీయ ప్రాముఖ్యత గురించి విని ఈ పవిత్రమైన రోజున ప్రత్యేక పూజ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉదయాన్నే లేచి పవిత్ర స్నానంతో తనను తాను శుద్ధి చేసుకున్నాడు. ఆపై దేవతలకు ప్రార్థనలు చేశాడు. తర్వాత ఆలయానికి వెళ్లాడు. పూజ ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపు బయట ఒక చిన్న బంగారం కనిపించింది. సంవత్సరాలు గడిచే కొద్దీ విష్ణుశర్మ సంపన్న రైతు, ధనవంతుడు అయ్యాడు. హిందూ పురాణం ప్రకారం అక్షయ తృతీయ నాడు విష్ణువు, ఆయన భార్య లక్ష్మీదేవి భూమిని దర్శించి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం అనేది ఎవరి జీవితంలోకి అయినా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆహ్వానిస్తుందని నమ్ముతారు. బంగారం కొనుగోలు చేయడం అదృష్టం, ఆనందం, ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుందని భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం భారత్లో ఒక ప్రసిద్ధ సాంప్రదాయంగా మారింది. భవిష్యత్తు కోసం మంచి పెట్టుబడిగా ఇది పరిగణించబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.